అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. ఇటీవల కాలంలో స్కూల్ బస్సుల ప్రమాదాలు, వాటి ఫిట్నెస్ లోపాలు తరచూ వార్తల్లో ఉంటున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో స్కూల్ బస్సుకు ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక స్కూల్ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి ఒరిగిపోయింది. ఒక్కసారిగా ఆ దుర్ఘటన చూసినటువంటి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా షాక్కి గురయ్యారు. అదృష్టం కొద్దీ ఆ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 20 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు కాబట్టి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ జరగరానిది ఏమైనా జరిగితే ఎంత పెద్ద ప్రమాదం అది. స్కూల్ పిల్లలతో వెళ్తున్నటువంటి ఆ బస్సు నేరుగా పంట పొలాల్లోకి తీసుకువెళ్ళాడంటే అక్కడ డ్రైవర్ నిర్లక్ష్యమా లేకుంటే అదుపు తప్పిందా ఏదన్నది కూడా విచారణలో తేలుతుంది. కానీ ఒక భారీ ప్రమాదం అయితే సంభవించింది. బట్ అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు, అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలోని చంద్రలపాడు మండలం కోనాయపాలెం గ్రామం వద్ద జరిగింది. స్కూల్ ముగిసిన తర్వాత నారాయణ ఆంగ్లో వేదిక స్కూల్ బస్సు విద్యార్థులను వారి ఇళ్లకు చేరుస్తుంది. కోనాయపాలెం గ్రామం సమీపంలో బస్సు వెళ్తుండగా డ్రైవర్ బస్సును రివర్స్ చేసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో డ్రైవర్ వాహనం పైన నియంత్రణ కోల్పోయాడు. బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి ఒరిగిపోయింది. బస్సు ఒకవైపుగా పూర్తిగా ఒరిగిపోవడంతో అందులోని పిల్లలు ఒక్కసారిగా భయంతో గట్టిగా కేకలు వేశారు. పిల్లల అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడ స్పందించారు. అటువైపుగా వెళ్తున్న వారందరూ కూడా అక్కడికి పరుగున పరిగెత్తుకు వచ్చారు. విద్యార్థులను ఒక్కసారిగా బస్సులో నుంచి కిందకు దింపారు. దీనిపైన సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, ఎందుకు ఆ పంట పొలాల్లోకి బస్సు దూసుకు వెళ్ళింది, ఏ పరిస్థితి కారణంగా ఇలాంటి ఘటన ఏర్పడిందని కూడా అతన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదేమైనా కూడా బస్సు విద్యార్థులతో వెళ్తున్నటువంటి బస్సు అది. వారు స్కూల్కి వెళ్ళి తిరుగు ప్రయాణం అయినటువంటి సమయంలో ఇలాంటి ఘటన జరగడం అనేది ఒక్కసారిగా విద్యార్థులకైతే కాసేపు తీవ్ర భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. ఆ ఘటన జరిగిన సందర్భంలో వారికి చిన్నపిల్లలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. బస్సు ఒక్కసారిగా అందులోకి దూసుకుపోవడంతో ఏమవుతుందో, ప్రాణాలు పోతాయేమనేటువంటి ఒక ఆందోళనతోటి ఏడుపులు, కేకలు, అరుపులు అవన్నీ కూడా బస్సులో విద్యార్థుల నుంచి వినపడ్డాయి. అటువైపు వెళ్తున్నటువంటి మిగతా తోటి ప్రయాణికులు వెంటనే అలర్ట్ అయిపోయారు. వారు కూడా కొంత భయం కలిగింది ఒక్కసారిగా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుస బస్సు ప్రమాదాలతో ఏమైంది ఈ బస్సుకి, అరే ఇలా ప్రమాదం జరిగిపోయింది, అందరూ అరే ఇంతమంది విద్యార్థులు ఉన్నారా ఏంటే, ఎవరికన్నా ఏమైందా అని చెప్పేసి పరుగున వారు అక్కడ వెహికల్స్ ఆపే రోడ్డు మీద వెంటనే ఆ బస్సులోకి వెళ్ళి తొందర అద్దాలు పగలగొట్టి ఆ బస్సులో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఒక్కొక్కరిని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేశారు. దేవుడి దయ వల్ల అదృష్టవశాత్తు ఎవరికేం జరగలేదు కాబట్టి ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఒకవేళ ఏమైనా జరిగితే ఎంత పెద్ద ప్రమాదంగా మారేది. అభం శుభం తెలియని చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళి వచ్చేటువంటి పిల్లలు, వారు ఈ ప్రమాదంలో ఏమైనా జరిగితే ఎలాంటి పరిస్థితి ఉండేది అని ఊహించుకుంటేనే భయం కలుగుతుంది, విస్తుపోతుంది. ఎందుకంటే వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలు ఒకవైపు ఉన్నాయి, అవి ఇంకా కళ్ళ ముందే కదలాడుతున్నాయి. ఆ దుర్ఘటనలు ఇంకా మర్చిపోలేని విధంగానే కనిపిస్తున్నాయి. బస్సు ప్రమాదం అనగానే వెంటనే స్ట్రైక్ అవుతున్నాయి కరోనాలు, చేవెళ్లే ఘటనలు, ఇంకెక్కడ బయట జరిగినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సంబంధించిన ఇన్సిడెంట్లు, ఇలాంటి వరుసగా ఘటనలు జరిగాయి ఈ మధ్య కాలంలో. అవన్నీ ఇంకా కళ్ళ ముందు కనపడుతున్నాయి. విజువలైజేషన్ అంతా కూడా ముందు కనిపిస్తుంది మనకు. అలాంటి సందర్భంలో మరలా ఏదైనా బస్సు ప్రమాదం అని వినపడగానే ఒక భయాందోళన, ఆందోళన, అరే ఏం జరిగింది అనేటువంటి మరొక అటెన్షన్ అయితే ప్రజలందరూ కూడా వస్తుంది సందర్భం. ఇప్పుడు ముఖ్యంగా స్కూల్ పిల్లలతో వెళ్తున్నటువంటి బస్సు కాబట్టి ఇంకా మరింత ఆందోళన కలిగించింది ఒక ప్రమాద ఘటన. అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు, చిన్న చిన్న గాయాలు పిల్లలకు జరిగినట్టునే ఇక్కడ లోపల పడిపోవడంతో దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్కడ ఈ విషయం తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వారు కూడా గుండెలు బద్దలయ్యేటువంటి విధంగా రోధిస్తూ కొంతమంది అక్కడికి చేరుకున్నారు. మా పిల్లలకి ఏమైంది, బస్సు ప్రమాదం అనగానే ఒక్కసారిగా గుండె గుబేలమన్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులకు ఏం కాలేదు, సేఫ్గానే ఉన్నారని చెప్పినా కూడా బస్సు ప్రమాదానికి గురైంది అన్నటువంటి వార్తనే గుండె పగిలేటువంటి విధంగా మారింది ఈ మధ్యకాలంలో. వెంటనే తల్లిదండ్రులు ఉటావుటిన అక్కడికి చేరుకున్నారు. వారి పిల్లలు సేఫ్గా ఉండడం చూసి ఒకంత ఆ యొక్క భయాందోళన నుంచి మరలా శాంతింపబరిచినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వారికి. ఇక ఈ ఘటన పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి పూర్తి వివరాలు అయితే తొందరలోనే బయటికి రానున్నాయి.